నిజంగా రాజకీయ నాయకులు చాలా నటిస్తాను. ఇక ప్రజలు భరిస్తాను. ఇదే నా థంబ్‌నెయిల్. రాజకీయ నాయకుల నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఎంత ఎంత నటిస్తానంటే ఇంక నిజంగా జీవించడం తక్కువ, నటించడం ఎక్కువ. ఇక అదే పనిగా నటించడం, నటించడం, నటించడం. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సభలు, సమావేశాలు జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిట్టడం, ఢిల్లీకి వెళ్తే కలిసి ముచ్చటించడం. నిజంగా ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇస్తాను మరి? మేము యుద్ధం చేస్తాం, మేము అవినీతిని ఏకిపారేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్పై ఫైట్ చేస్తాం అని ఇక్కడ పబ్లిక్ ముందు తిట్టడం, ఆ తర్వాత ఢిల్లీలో వెళ్ళేసి వాళ్ళతో నామమాత్రపు చర్చలు జరపడం. ఇది చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఈ దశాబ్ద రాజకీయాల్లో అవే ఎక్కువ ఉన్నాయి. నటిస్తున్న నాయకులు, భరిస్తున్న ప్రజలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నాయకుడు నచ్చలేని గద్దె దించుతాం, మరో నాయకుడిని ఎన్నుకుంటాం. ఆ నాయకుడు కూడా అట్లనే చేస్తాడు. ఇక ఆయన కూడా మనం నటిస్తాడు, జీవించాడు. అందుకే జీవించే నాయకులు కావాలి. వాళ్ళు బ్రతికున్న శవాలు అంటున్నాను నేను. రాజకీయ నాయకులు నిజంగా బ్రతికున్న శవాలే. జీవించే నాయకులు కావాలి, నటించే నాయకులే ఉన్నారు, దాంట్లో నో డౌట్. ఇక మనం వార్తల్లో వెళ్తే, ఇక నిన్న రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలిసి ఒక చిన్న ఏదో బహుమతి ఇస్తాను ఆయనకు. ఇది బహుమతి ఇస్తాను, సరే గిఫ్ట్ ఇవ్వాలి, తప్పులేదు, మంచిదే. కానీ మహారాష్ట్రతో చర్చకు సహకరించండి, గోదావరిపై ప్రాజెక్టులు తాగునీటి అవసరాల కోసమని తనొక ఒప్పందాన్ని, తనొక వినతిని మాత్రం అందజేస్తాడు. అంటే మహారాష్ట్రలో చర్చలు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణహిత చేవెళ్ళ విషయంలో మహారాష్ట్రతో కనుక చర్చిస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. తుమ్మిడి ఏటి బ్యారేజీ ప్రాణహిత చేవెళ్ళ దగ్గర నిజంగా ఒకవేళ బ్యారేజీ నిర్మాణం అయితే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతుంది. కొన్ని మహారాష్ట్రలో ఉన్న గ్రామాలు మునిగిపోతాయేమో కానీ తెలంగాణలో పబ్లిక్ మాత్రం న్యాయం జరుగుతుంది. కాబట్టి కేంద్రంలో మీరే ఉన్నారు కాబట్టి, మహారాష్ట్రలో మీరే ఉన్నారు కాబట్టి మీరే చర్చలకు సహకరించండి అని రేవంత్ రెడ్డి గారు వెళ్ళి విజ్ఞప్తి చేస్తాము. కానీ మహారాష్ట్ర సీఎం దానికి అంగీకరించడం లేదు. ఇక్కడున్న కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిండు, బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేసిండు, వీళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి నిన్న నీతి ఆయోగ్ సమావేశం జరిగింది కదా, అక్కడ వెళ్ళి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మోడీని కలిసేసి విజ్ఞప్తి చేస్తాను, మహారాష్ట్రతో చర్చలు జరపండి, తుమ్మిడి ఏటి నిర్మాణం చేపట్టండి. నిజంగా ఈ విషయం పదే పదే నేను మాట్లాడుతున్నా. కాళేశ్వరంలో విపరీతంగా స్కాములు జరిగాయి. కాళేశ్వరంలో స్కాములు చేసిన అధికారులు చిప్పకూడు తినుకుంటూ జైల్లో ఉన్నారు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు. అంటే అధికారులే 100 కోట్ల అవినీతి చేస్తే రాజకీయ నాయకులు 1000 కోట్ల అవినీతి చేసి ఉండొచ్చు. ఏ రాజకీయ నాయకుడు కూడా అరెస్ట్ కావడం లేదు. మేము గద్దెనెక్కిన తర్వాత కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయట తీస్తాం, మెడలు వంచి వాళ్ళని జైల్లో తీసుకెళ్తామని గొప్ప గొప్ప మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదనే ఒక ప్రశ్న మాత్రం వినిపిస్తుంది బలంగా. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని మొత్తం బయట తీయండి, మరీ కొత్త ప్రాజెక్టులకు మాత్రం అధికారం ఇవ్వరట. ముందు కాళేశ్వరం కథ ముగిసిన తర్వాతనే కొత్త కొత్త ప్రాజెక్టులు తెర మీదకి వస్తాయి. అందుకే గుడ్ గవర్నెన్స్ ఒక లేఖ కూడా రాసింది సీఎం గారికి. నిజంగా కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి, కాళేశ్వరంలో స్కాములు జరిగాయి, భారీ బహుళ ప్రాజెక్టులు. కాబట్టి ఇందులో జరిగిన లొసుగులు, ఇందులో జరిగిన స్కాములు విపరీతంగా ఉన్నాయి. దాన్ని ముందు బయటపడిన తర్వాత ఓ 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడే బహుళ ప్రాజెక్టులు అనుమతిస్తామని వాళ్ళు లేఖ రాశారు. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ మహారాష్ట్రతో సఫలమైనా కూడా, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నా కూడా, కేంద్ర ప్రభుత్వం నిధులు రిజర్వ్ చేసినా కూడా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ప్రారంభం కాదు. అది కేవలం నటన. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న ప్రజల ముందు నటించడం, ఢిల్లీ వెళ్ళి మోడీ ముందు జపం చేయడం.
ఇదే బాగా జరుగుతుంది. అక్కడ మోడీ ముందు గుడ్డుగాలని ఆయన కోరిక, ఇక్కడ పబ్లిక్ ముందు గుడ్డుగాలని ఆయన కోరిక. రెండు ధోరణులు రేవంత్ రెడ్డిలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్తో మంచిగా ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్తో సత్సంబంధాలు బాగుంటే నిజంగా తెలంగాణకు నిధులు వస్తాయని మోడీకి వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వడం, నందినో లేకుంటే ఏదో ఒక చిన్న పుష్పగుచ్చం శాలువా కప్పి రేవంత్ రెడ్డి దృష్టిలో మంచిగా కావడం. సరే, మోడీ దృష్టిలో మంచిగా కావడం రేవంత్ రెడ్డి పని. ఇక్కడ పబ్లిక్ ముందు వచ్చేసి మోడీ మాకేం చేస్తాడు అని తిట్టడం కూడా ఇక్కడ పబ్లిక్ ముందు మంచిగా కావడం. ఏమనంటే నేను ఎన్నోసార్లు కలిసినా కానీ మోడీ ఒప్పుకోవటం చెప్తారు. ముందు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మొత్తం బయట తీయండి. ఎవరైతే అవినీతి చేశారో పదే పదే ప్రచారాల్లో, సభల్లో, సమావేశాల్లో, ర్యాలీలు చేస్తున్నప్పుడు, ప్రచారాలు నిర్వహిస్తున్నప్పుడు ఒక మాట చెప్పిన కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత మెడలు వంచి అరెస్ట్ చేస్తాం, జైలు తీసుకెళ్తాం, చిప్పకూడు తినిపిస్తామని. ఇప్పుడు కూడా అదే మాటలు చెప్తాను. మరి అధికారంలో మీరే కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఒక ప్రశ్న నేను అడుగుతున్నా. నిజంగా అవినీతి చేస్తే అరెస్ట్ చేయండి, అవినీతి చేయకపోతే నిజంగా అవినీతి జరగలేదని స్టేట్మెంట్ ఇవ్వండి. కానీ ఇప్పటికీ కాళేశ్వరం పేట మోసం చేసిండు, దోచుకున్నాడు చెప్తున్నాం. కానీ మరి ఆ దోపిడీదారులకు ఎలాంటి శిక్ష కూడా ఎందుకు వేస్తలేవు మరి? అంటే ఎవరి చెవుల్లో పూలు వేస్తాను? అందుకే నేను ఒకటి బిడ్డ తమిళంలో రాజకీయ నాయకులు నటిస్తాను మిత్రులారా, జీవిస్తలేరు. చూడండి ఏమంటాడు, మెట్రో సెకండ్ ఫేజ్ ఆర్ఆర్ఆర్ వరంగల్ ఎయిర్పోర్ట్ ఐఐఎంను కేటాయించండి. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. గోదావరిపై ప్రాజెక్టులు, సాగునీటి అవసరాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం సహకరించాలని ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని వివరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలకు పరిష్కారం, నిధులు, అనుమతులపై ప్రధానమంత్రికి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనలు ఆమోదించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఫేజ్ 2లో 7 క్యారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు 38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించాలని వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ పనులకు వెంటనే ఆమోదం తెలిపాలని కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50% వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, ఎన్హెచ్ఏఐకి 626 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించింది 90% భూసేకరణ పూర్తయిందని వెల్లడించినాడు. ఇక్కడ ఓఆర్ఆర్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి. ఆ తర్వాత మెట్రో ఫేజ్ 2 కూడా డబ్బులు కేటాయించాలి. ఆ తర్వాత ప్రాణ సేవలకు డబ్బులు కేటాయించాలి. ఇవి భారీ ప్రాజెక్టులు కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ సరిపోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఒక డిమాండ్, ఒక ప్రతిపాదన మాత్రం రేవంత్ రెడ్డి గారు మోడీకి అందజేసింది. మరి నేనేమంటున్నా అంటే మనం ఏదైనా ఫైట్ చేసి సాధించాలి. నిజంగా ఇక్కడ వెళ్ళి తిట్టడం, అక్కడ వెళ్ళి పుష్పగుచ్చం అందిస్తే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు వెళ్ళి మోడీకి చెప్పరా, రేవంత్ రెడ్డి ఇక్కడ మంచిగా మాట్లాడుతాడు అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఖాళీగా లేరుగా, వాళ్ళు వెళ్ళి మోడీ చెప్తారు ఇక్కడ నేను బాగానే తిడతాడు, అక్కడ వచ్చి చెప్తా అంటే మోడీకి కూడా బాగా తెలుసు కదా, అందుకే ఆయన ఏం చేయడు ఇక తెలంగాణకి. అదే ఏపీలో టకటగా ఇచ్చేస్తాడు. ఎందుకు ఏపీలో తిట్టే నాయకులు లేరు, పొగిడే నాయకులు ఏపీలో. ఏపీకి న్యాయం ఉండదు, తెలంగాణకి న్యాయం ఉండదు. కాబట్టి ఆలోచన చేయండి ఒకసారి.